తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ కూటమి నేతలు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని మాజీ ఎంపీ భరత్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఇప్పటికే విచారణ తేలిందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలనే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తిరుపతి లడ్డు అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే వివాదంగా మార్చారని, ఇది సరికాదని భరత్ వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం, రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం ఇవాళ ఒక్కటి ప్రజలందరికీ కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విధంగా తెలిపే అంశం ఏంటంటే, సిబిఐ ఛార్జ్షీట్ కోర్టుకి సమర్పించిన దాంట్లో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఉద్ఘాటించి ఆనరబుల్ కోర్టుకి తెలియపరచడం జరిగింది. సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహా